హలో అండి, నమస్తే. అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము సంక్రాంతి ముగ్గులు వేస్తున్నామండి. ఈ ముగ్గులు చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఈ ముగ్గు 12 చుక్కల ముగ్గు అండి. అంటే 12 చుక్కలు 12 వరుసలు రావాలండి. 12 చుక్కలు 12 వరుసలు రావాలండి. ఇలా పెట్టుకోవాలి చుక్కలు. ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇటు నుంచి చూస్తే లాస్ట్ చుక్క ఉంది కదండి, ఈ చుక్క వదిలేసేసి పైన ఈ 2 చుక్కలని ఇలా అడ్డంగా గీత గీసుకోవాలండి. ఇలాగా దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ 4 చుక్కలు ఒక లైన్ గీసుకోవాలండి. 4 చుక్కలు కలుపుకొని ఇలా ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత ఇటువైపు ఈ 4 చుక్కలు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 3 చుక్కలు స్ట్రైట్ లైన్లో గీసుకోవాలండి. ఇలాగా 3 చుక్కలు కలుపుకోవాలి. ఇక్కడ నుంచి కూడా ఇలా 3 చుక్కలు కలుపుకోవాలి. ఇలాగా తర్వాత ఈ చుక్కలు ఈ 3 చుక్కలు జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ తర్వాత ఈ 4 చుక్కలు కలుపుకుంటూ ఒక గీత గీసుకోవాలి. ఇలాగా చూడండి, కుండలాగా వచ్చింది. ఇప్పుడు ఈ చుక్కలతో మనం లోపల డిజైన్ గీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి చుక్క ఉంది కదా, మన ఇష్టం ఏ డిజైన్ అని గీసుకోవచ్చు. ఇలా చూపిస్తున్నాను. ఇలా ఒక గీత, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత, ఆ చుక్కలు కలుపుకుంటూ గీత గీసుకోవాలి. తర్వాత ఈ చుక్కలు ఇలా కలుపుకుంటూ గీత గీసుకోండి. కుండ డిజైన్ గీసుకున్నాము లోపల, చూడటానికి చాలా బాగుంటుంది. ఇలాగా మీకు ఈ డిజైన్ కాకపోతే వేరే డిజైన్ కూడా గీసుకోవచ్చు. ఇలా గీసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఇదిగోండి, ఇక్కడ నుంచి ఈ చుక్క కలుపుకుంటూ యూ షేప్లో హాఫ్ సర్కిల్లో ఇలా గీసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఇలాగా ఇలా 3 సార్లు ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఈ 2 చుక్కలు ఇదిగోండి, ఇక్కడ నుంచి ఈ చుక్క కలుపుకుంటూ ఇలానే వేసుకోవాలి. ఇలాగా ఇక్కడ 2 సార్లు వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ ఒకసారి రావాలండి. ఇలాగండి. కుండ గీయటం అయిపోయిందండి. ఇటువైపు ఇలాగే కుండ ఈ 4 వైపు ఈ మిగతా 3 వైపులు కూడా గీసుకోవాలి. ఇంకో కుండ ఎలా గీయాలో చూపిస్తాను. ఇటువైపు కూడా చూడండి. ఇదిగోండి, ఈ కుండ కింద ఒక చుక్క మిగిలింది కదా, ఈ చుక్కకి ఒక ఇలా సర్కిల్ గీసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఇటువైపు వస్తే ఇదిగోండి ఇలా ఇక్కడ సర్కిల్ గీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఈ 2 చుక్కలు ఇలా గీసుకోవాలి. దాని తర్వాత 4 చుక్కలు గీసుకోవాలి. ఇటు నుంచి ఈ 4 చుక్కలు ఇలాగా. తర్వాత ఇక్కడ నుంచి ఈ 3 చుక్కలు కలుపుకోవాలి. ఇటువైపు 3 చుక్కలు ఇదిగోండి, ఇక్కడ ఈ 3 చుక్కలు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చుక్క ఇలాగా, ఇక్కడ నుంచి ఇలాగా. ఇప్పుడు ఈ 4 చుక్కలు కలుపుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఈ చుక్కలు ఇలాగా సెమీ సర్కిల్లో 3, ఇక్కడ 1 ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ కుండకి ఇక్కడ డిజైన్ వేద్దాం. ఇలా గీత గీసుకోవాలి. ఇదిగోండి, ఇటువైపు కూడా కుండ గీయటం అయిపోయింది. ఇప్పుడు మధ్యలో ఈ 4 చుక్కలు ఉన్నాయి కదండి, దీనికి ఇలా డిజైన్ గీసుకుందాము. ఇలాగే మిగతా 2 కుండలు కూడా గీసుకోవాలి. మధ్యలో ఇక్కడ ఇలా గీసుకోవాలి. ఇదిగోండి, ఇలా గీసుకోవాలి. ఇదిగోండి 4 కుండలు గీసుకున్నాము. మధ్యలో
ఇక్కడ చుక్క లేదండి, కానీ చుక్క పెట్టుకొని ఇలా సర్కిల్ గీసుకోండి, చూడటానికి బాగుంటుంది. అయిపోయిందండి ముగ్గు గీసుకోవటం. ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. రంగులు వేసాక ఎలా ఉందో చూడండి. ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఎంత బాగుందో చూడటానికి. ఈ ముగ్గు చాలా ఈజీగా వేసుకున్నాం కదండి. మీకు గనక ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.